హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మా అబ్బాయికి అయితే ఇంకొక మ్యాథ్స్ డౌట్ వచ్చిందనమాట. ఇది వేరే మోడల్. నాకు ఒలింపియాడ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, దాని గురించి ప్రిపేర్ అవుతున్నాడు. అందులో ఏ డౌట్ వస్తే అవి అడుగుతూ ఉంటాడు అనమాట. అది ఈరోజు ఏంటనేది చూడండి. మిస్సింగ్ నెంబర్ ఏంటనేది తెలుసుకుందాము. ఇందులో ఫైండ్ ది మిస్సింగ్ నెంబరు. అది లెక్క ఏంటో మనం ఎక్కించుకుందాం. 42దే కదా. 3/20 ఇంటూ 1/2 ప్లస్ 1/2 మైనస్ స్మాల్ బ్రాకెట్ 1/2 డివైడెడ్ బై 1/2 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. ఇంటూ 1/4 ఇచ్చాడు. ఓకే, దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దీని ఆన్సర్ తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కదా ఫస్ట్ ఎలా చేయాలనేది. ముందు ఇలా మిశ్రమ రూపంలో ఉన్నదాన్ని భిన్న రూపంలోకి మార్చుకోవాలన్నమాట. అంటే ఈ విధంగా 320 జా 60కి 3 కలిపితే 63/20 అలా పడుకో బాగా ఇంటూ నెక్స్ట్ వచ్చేసి 1 2 జా 2 కు 1 కలిపితే 3/2. ఇది కూడా 2 2 జా 4 కు 1 కలిపితే 5/2 మైనస్ ఇది కూడా యాజ్ ఇట్ ఇస్ 5/2 2 2 జా 4 కు 1 కలిపితే 5/2 డివైడెడ్ బై 1/2 యాజ్ ఇట్ ఇస్ గా వేసేసుకుంటాం. ఈక్వల్ ఎంత ఇంటూ 1/4. ఓకే, నేను ఒకటి చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ లో ఏముందో అది ఫస్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే ఇప్పుడు ఇలా డివైడెడ్ బై ఉందనుకో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? డివైడెడ్ బై ఇంటూ అయ్యి 2 పైకి వెళ్తుంది, 1 కిందకి వస్తుంది. ఆ విధంగా చేసుకోవాలి. డివైడెడ్ బై ఇంటూ అయినప్పుడు కింద పైకి 2 అంటే ఇప్పుడు ఈ 2కి 2కి కింద దానికి పై దానికి కొట్టేసుకోవచ్చు కదా. పోతే ఈ 2కి 2కి పోతే ఇంక ఇక్కడ 5 మాత్రమే మిగిలింది. 1 వాల్యూ లేదు కదా ఇక్కడ. ఇంకా ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? దీన్ని అలా ఉంచి, ఇక్కడ అయితే 5 ఉంది, ఇంకా దాన్ని అలా ఉంచు. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? బ్రాకెట్ లో ఉన్నది ఆల్రెడీ అయిపోయింది, బ్రాకెట్స్ లేవు. దాని తర్వాత ఇంటూ ఇప్పుడు ఇలా గుణించుకోవాలి. 63 × 3 ఎంత? 189 అంటే 189/22 జా 40 అంటే ఈ వాల్యూ మనకి వచ్చేసింది. ఇంకా ఇక్కడ చూసుకో, తర్వాత చేసుకున్నాం. ముందు చూడు, క్యాల్కులేషన్ కూడా చేసుకోవచ్చు. దీనికి కొట్టుకోవచ్చు, దీనికి కొట్టుకోవచ్చు. అలా పోతుందా? లేదు కదా. 2కి 63కి ఏమైనా పోతుందా? 20కి 3కి ఏమైనా పోతుందా? మరి ఎలా చేస్తావు? గుణించేసుకోవాలి. పోతే అలా కొట్టుకున్న తర్వాత ఏది మిగులుతుందో అది ఇలా గుణించేసుకొని వేసుకోవాలి. ఓకేనా? ప్లస్ 5/2 మైనస్ ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా ఏమి లేదంటే ఇక్కడ 1 ఉన్నట్టు కదా. అంటే 5 ఉంది. ఇక్కడ ఏమి లేదంటే 1 ఉన్నది. 1 అంటే 1 ఉండట్టు. ఇంకా ఈక్వల్ ఎంత ఇంటూ 1/4 ఉంది. అంటే ఇప్పుడు ఇది ప్లస్ లో ఉంది, మైనస్ లో ఉంది. ఏం చేయాలి? ఈ మూడింటికి కాసాకు కట్టాలి. ఇది బయట ఉంది కదా, దాన్ని అలా ఉంది, దీనికి కాసాకు కట్టాలి. 40, 2, 1కి కాసాలు 220 జా 40 2 1 జా 2. ఇంకేమి బాగు కదా ఇందులో. అంటే 2 × 20 × 1 ఎంత? 220 జా ఎంత? 40. దీనికి కాసాగు ఈ మూడింటికి 40 వస్తుంది. ఓకే, 40లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 189 ఎంత? 189 ప్లస్ 40లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 20 25 జా 100 ప్లస్ 1 ఎన్ని టైమ్స్ పోతుంది? 40 టైమ్స్. మైనస్. ఓకే, మైనస్ 1 ఎన్ని టైమ్స్ పోతుంది? 40లో 45 జా 45 200 ఈక్వల్ టు ఎంత? ఇంటూ 1/4 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కూడితే ఎంత? ప్లస్ ఇది ప్లస్ ఉన్నట్టే కదా. అంటే 289 నుంచి 200 తీసేస్తే 89 ఉంటుంది. ఇది 0. ఓకే, అంటే దీని వాల్యూ ఎంత? ఈ పైదాని వాల్యూ ఎంత? 89/40 ఈక్వల్ ఎంత? ఇంక ఇక్కడ ఏం లేదు కదా, మొత్తం అయిపోయింది కదా. ఇంటూ 1/4. ఓకేనా?
ఇప్పుడు దీన్ని పైది ఓకే, కింద దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఎలాగోలాగా మనం పోవాలి కదా ఇక్కడ. కాబట్టి ఈ 40ని ఓకే ఉండు, ఈ 40ని 10 into 4 కింద రాసుకోవచ్చా? 40ని రాసుకోవచ్చు 10 4 జా 40 కదా, రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. తర్వాత నోట్ చేసుకుంది కదా, ముందు రాసుకోవాలి. రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏం చేయాలి? 89/10 ఓకే ఇంటూ ఏమి లేదంటే 1 వేసుకోవచ్చు కదా, 1/4. దీన్ని 1/4 కింద వేసుకున్నాం, దీన్ని 89/10 కింద. అంటే ఈ 40నే మనం 10 into 4 చేసాం. అర్థమైందా? ఇక్కడ ఎలా చేసాం? 63 జా 3 అంతా చేసాం కదా. అలాగే ఇక్కడ 89 into 1 జా 89 లో ఉంటుంది. ఓకేనా? అలాగే 10 4 జా 40 వస్తుంది కదా, ఇదే వాల్యూ. ఇలా తీసుకొని ఇప్పుడు ఏం చేయాలా? ఇటు ఇంటూ 1/4 ఉంది కదా, 1/4 ఇంటూ 1/4 ఈ ఈక్వాలిటీ ఇటువైపు వచ్చింది అనుకో, ఏమవుతుంది? డివైడెడ్ బై అయ్యి 4 పైకి వెళ్ళి 1 కిందకి వస్తుంది. రివర్స్ అవుతుంది కదా, అదే కదా రూలు ఇక్కడ. అర్థమైందా? ఈ డివైడెడ్ బై ఉన్నప్పుడు ఏమైంది? పైకి వెళ్ళి కిందకి వస్తుంది కదా, అలాగే కదా ఇక్కడ కొట్టాము. ఇది అంతే. ఈక్వాలిటీ యువతకు వచ్చేసరికి ఈ 1/4 ఏమవుతుంది? 4/1 అవుతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ 4/1 ఈక్వల్ ఎంత? ఓకేనా? అప్పుడు ఈ 4కి 4కి కొట్టేసుకోవచ్చు కదా, పోతే కొట్టేసుకుంటాం. అప్పుడు ఈ ఎంత అనేది ఎంతో చూద్దాం. ఇంక ఇక్కడ ఏం మిగిలింది? అన్ని పోతే 1 పోయి 4 పోయింది. ఇంక మిగిలింది ఎంత? 89/10. ఎంత? 10. దాని వాల్యూ ఇది. ఎంత అంటే ఇది అన్నమాట. అర్థమైందా? దీని వాల్యూ వచ్చేసి మిస్సింగ్ నెంబర్ వాల్యూ 89/10. ఇదే దీని ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఎక్కడ లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ మెథడ్ అయితే. దీనిలో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపు చెప్తాను అన్నమాట ఏదైనా డౌట్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ.